ఆఫ్ఘనిస్తాన్ ఒక సైనిక ఒప్పందంపై సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఉక్రెయిన్ యుద్ధంలోకి తాలిబాన్ వీర్లు అలాగే పాక్ పైకి రష్యా సైనికులు రాబోతున్నట్లుగా అర్థం చేసుకోవాలా? ఎస్ అండి. ఇప్పుడు మాస్కోలో ఆఫ్ఘనిస్తాన్కి రష్యాకి మధ్యలో ఒక సైనిక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. అంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఇటు ఇరాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇప్పుడు మాస్కోలో ఒక పర్యటనలో భాగంగా ఒక సైనిక ఒప్పందం, అసలు ఇది అంతర్జాతీయంగా ఒక సంచలనం గొలిపే ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రష్యా అనేది 1979 నుంచి ఇటు 86 వరకే 90 ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పాటు ఆఫ్ఘాన్పై దాడి చేసి అదే రష్యా విచ్ఛిన్నానికి యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నానికి ఒక కారణభూతమైంది. కానీ 2001 నుండి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా దాడి చేసి అది వెంటనే వెనక్కి వెళ్ళడం వల్ల 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రాజ్యం అనేది ఏర్పడింది. ఇటువంటి తాలిబాన్తో సత్సంబంధాలు పెట్టుకున్న దేశాలు ప్రపంచంలో 1-2 మాత్రమే, అందులో రష్యా ఒకటి. రష్యా తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఆఫ్ఘాన్ తాలిబాన్లు రష్యాతో ఒక సైనిక ఒప్పందం మీద సంతకం చేసినట్టు తెలుస్తుంది. ఇది అంతర్జాతీయంగా ఒక పెను సంచలనం. ఎందుకంటే ఇప్పుడు తాలిబాన్ వీరులు తాలిబాన్ సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి రష్యా తరపున ఎంటర్ అవ్వడం జరుగుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్కి నాటో దేశాలు ఎంతో సైనిక సప్లైస్ ఇస్తున్నాయి, సైనికులను సప్లై చేస్తున్నారు. కేవలం ఉక్రెయిన్కి 56,000 మంది సైనికులు మాత్రమే కోల్పోయింది. వేరేజ్ రష్యా ఏంటంటే సైనికులు కొరతతో బాధపడుతుంది. ఇప్పటివరకే 5 లక్షల మంది రష్యా సైనికులు చనిపోయారన్నట్టు తెలుస్తుంది. ఉత్తర కొరియా నుండి కొంతమంది సైనికులు వస్తున్నారు. కానీ రష్యాని వేటాడే విషయం ఏంటంటే సైనికుల కొరత. దీన్ని మేకప్ చేయడానికి అంటే దీన్ని సమకూర్చుకోవడానికి ఇప్పుడు తాలిబాన్ సైన్యం హెల్ప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, రష్యా తాలిబాన్ల మధ్య ఓ సైనిక ఒప్పందం అంటే ఉక్రెయిన్ యుద్ధంలోకి తాలిబాన్ వీరులు ఎంటర్ అవుతున్నారు. ఇది ఇటు పశ్చిమ దేశాలకు ముఖ్యంగా నాటో దేశాలకి అతి దారుణమైన దుర్భరమైన పరిస్థితిని కలిగించబోతుంది. ఎందుకంటే ఒక ఏషియన్ కంట్రీ అయిన ఉత్తర కొరియా సైనికులు 10,000 మంది వెళ్ళినట్టు మనకు అర్థమైంది. కానీ ఉత్తర కొరియా సైనికులు విజృంభణ, నాటో దేశాలు విపత్కర పరిస్థితిలోకి వెళ్ళినాయి. ఇప్పుడు తాలిబాన్ సైన్యం కూడా అక్కడ వెళ్ళడం అంటే ఇంకా రష్యా ముఖ్యంగా ఉక్రెయిన్ సైన్యం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే తాలిబాన్లు ఏంటంటే గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరిన వాళ్ళు అమెరికాని ఓడించి వెనక్కి పంపిన గెరిల్లా వార్ఫేర్లో చాలా ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఆ యుద్ధంలోకి ఎంటర్ అవుతే మాత్రం ఈవెన్ నాటో దేశాలు కూడా విపత్తేనమాట. అందువల్ల ఇది ఒక పెను సంచలనంగా ప్రపంచంలో ఒక పెను భూకంపాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పటికే ఉక్రెయిన్ చాలా విపత్కర పరిస్థితులు ఉంది, నాటో దేశాల మధ్య విభజన ఉంది. అమెరికా ఇటు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలయ్యి అమెరికా మిగిలిన నాటో దేశాలకు విభజన రేఖ ఉంది. ఇప్పుడు తాలిబాన్ సైన్యం అక్కడికి వెళ్ళడం అంటే ఇక ఉక్రెయిన్కి నాటో దేశాలకి నరక యాతన అనేది అక్కడ ఉండే అవకాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక రెండోది భారత్ పర్స్పెక్టివ్లో భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ తాలిబాన్ రష్యా ఒప్పందానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇది భారత్ పాకిస్తాన్ల యొక్క మొత్తం జియో పొలిటికల్ సిచ్యువేషన్ సౌత్ ఏషియాలో చేంజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత 1 సంవత్సరంగా చూస్తే ఈ తాలిబాన్కి పాకిస్తాన్ ఆర్మీకి మధ్య 3 సార్లు ఇప్పటికే యుద్ధం అయింది. సీజ్ ఫైర్ జరుగుతుంది అక్రాస్ ది జోరాన్ లైన్ 2400 కిలోమీటర్ల బౌండరీలో. ఇప్పుడు తాలిబాన్ సైన్యానికి ఇటు రష్యాకి సైనిక ఒప్పందం కుదరడం అంటే రష్యా తాలిబాన్కి చాలా హెల్ప్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మిసైల్స్ అనేవి, గన్స్ అనేవి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అనేవి ఇంక్లూడ్ S-300 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఇలాంటి సప్లై చేసేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సప్లైయే జరిగితే ఇటు పాకిస్తాన్ సైన్యానికి నరక యాతన ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువైపు భారతదేశం కూడా ఎక్కువగా రష్యా వెపన్సే మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు MiG-21 లేదు, ఇప్పుడు MiG-23, MiG-25, MiG-27, MiG-29లు, Sukhoi 30 MKలు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఎక్కువగా మనం రష్యా వార్ మిషనరీనే మనం పాకిస్తాన్ మీద ఎక్కువ ఉపయోగిస్తున్నాం. ఈవెన్ బ్రహ్మోస్ కూడా రష్యా, ఇండియా తయారు చేసింది. ఇప్పుడు అదే రష్యా ఆయుధాలు పాకిస్తాన్ అవతల వైపు కూడా ఉండే అవకాశం ఉంది. ఏది వెస్టర్న్ బౌండరీలో. అంటే పాకిస్తాన్కి నరక యాత్ర ఉండబోతుంది. రష్యా పూర్తి ఆయుధ సహాయం ఆఫ్ఘాన్ తాలిబాన్కు ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ఉక్రెయిన్ యుద్ధంలోకి తాలిబాన్ వీరులు వెళ్ళడం, రష్యా సైనిక సహాయం, రష్యా సైనిక ట్రైనింగ్, రష్యా ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్కి రావడం అంటే పాకిస్తాన్కి నరక యాతన. అంటే పూర్తి స్థాయి
ఒక మిలిటరీ పవర్గా తాలిబాన్లు అవతరించే అవకాశం ఉందన్నమాట. ఇది మొత్తం భారత్ పాకిస్తాన్లో విషయానికి వస్తే పాకిస్తాన్ ఇంకా బలహీనపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు, బలూచిస్తాను, ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇస్లామాబాద్ ఈ స్టేట్ల వరకే ఇప్పుడు ఆఫ్ఘాన్ తాలిబాన్లు పాకిస్తాన్ నరకేయతం చూపిస్తున్నారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈ తాలిబాన్కి ఇప్పుడు పాకిస్తాన్కి మధ్య శాంతి ఒప్పందం, ఇటు ఖతారు, సౌదీ అరేబియాలు ఏదో టర్కీలు ఏదో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న చైనా, కానీ ఈ శాంతి ఒప్పందం కుదిరే అవకాశం లేదు, సీజ్ ఫైర్ ఉండే అవకాశం లేదు. ఎనీ టైంలో అది ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటు తాలిబాన్కి ఇటు పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఈసారి యుద్ధం సంభవిస్తే రష్యా పవర్ఫుల్ ఆయుధాలు ఉంటాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు యుద్ధ విమానాలు J-10, JF-30, 17 థండర్లని కూల్చేసే అవకాశాలు తాలిబాన్ దగ్గర ఉంటాయి. కాబట్టి ఇది ఒక సౌత్ ఏషియాలో పాకిస్తాన్ ఇంకా బలహీనపరిచే అవకాశం ఉంది. రష్యా పూర్తి స్థాయిగా తాలిబాన్కి హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అనేది చాలా బలహీనపడి ఉంది. ఇది అమెరికా అటాక్ వల్ల ఒక ఫ్రెండ్ని కోల్పోతుంది. కాబట్టి సౌత్ ఏషియాలో ఒక అద్భుతమైన, సెంట్రల్ ఏషియాలో ఫ్రెండ్ ఉండేటట్టు ఆఫ్ఘాన్ తాలిబాన్తో రష్యా సయోధ్య కుదుర్చుకుంటే ఇది పుతిన్ను ఉపయోగిస్తున్న ఒక అద్భుత దౌత్య అస్త్రంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. భారత్ మాత్రం పూర్తి స్థాయి ఉంది. ఒక రకంగా తాలిబాన్కి రష్యాకి సైనిక ఒప్పందం కుదరడం వెనకాల ఇండియా పాత్ర కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా రష్యాకి ఇండియాకి, అంటే పాకిస్తాన్ బెడద మనం పోగొట్టుకోవచ్చు, ఉక్రెయిన్ బెడద రష్యా పోగొట్టుకోవచ్చు అనమాట. ఒక అద్భుతమైన ఒప్పందం ఇది. పుతిన్, మోడీ చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా చాలా జాగ్రత్తగా వేసిన స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇటు సౌత్ ఏషియాలో ఇటు యూరోప్ కాంటినెంట్ చరిత్రను మార్చే అవకాశం ఇటు తాలిబాన్ రష్యా సైనిక ఒప్పందం వల్ల కుదిరే అవకాశం ఉంది. సార్, అమెరికా రీసెంట్గా